న్యూస్. రాజమండ్రిలో ఆర్ట్స్ కళాశాలలో నూతన భవన ప్రారంభోత్సవ అనంతరం మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్కడ నుంచి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్, వన్ ఫ్యామిలీ వన్ ఏఐ, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్. సో ఆన్ దట్ ఐ విల్ టేక్ దిస్ అప్ యాజ్ అ ఛాలెంజ్ దట్ యు గేవ్ మీ. నెక్స్ట్ ఇయర్ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎలాగ అనిపించింది సార్ మీకు? కాలేజ్ విజిట్ చేశారు కదా. I have been quite impressed. No, honestly, we should also appreciate the alumni association. Alumni కూడా వచ్చి వాళ్ళ పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ అన్ని కూడా అద్భుతంగా కట్టారు. సో వీ షుడ్ ఆల్సో అప్రిషియేట్ దెమ్. ఇక్కడ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మీ టీచర్స్ని అదే విధంగా మీ కాలేజ్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీకు అవకాశం వచ్చినప్పుడు మీ కాలేజ్కి ఎంతో కొంత సేవ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న 6,000 మంది విద్యార్థుల పైన ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, dear Lokesh, for your wonderful suggestion. A very good afternoon, sir. I am Harshvardhani from 2nd BSc Computer Science. My question is, sir, మీకు అమ్మ అంటే చాలా ఇష్టమని తెలుసు. అమ్మ కొట్టిన మొదటి దెబ్బ ఎప్పుడు, ఎందుకు, లేదా అలాంటి అనుభవం ఏమైనా ఉంటే చెప్పండి సార్. అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు తల్లి. అమ్మకి, ఇక్కడున్న బాయ్స్ ఎస్పెషల్లీ వినాలి, అమ్మకి చెప్పలేని పని ఇక్కడ మనం చెయ్యకూడదు. అగైన్ ఐ విల్ రిపీట్, అమ్మకి చెప్పలేని పని మనం ఏదీ చేయకూడదు జీవితంలో. ఐ థాట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. చాలా సింపుల్ గా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు, బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా తల్లి. చిన్నప్పుడు తప్పు చేస్తే 2 కొట్టేది, గట్టిగానే కొట్టేది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే డిసిప్లిన్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ ప్రేమ అన్కండిషనల్, మనకిప్పుడు అన్కండిషనల్ గా ఇస్తారు. సో అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత, పెద్దగా అయిన తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంటుంది. సో అమ్మని గౌరవించాలి. మనం చేసే జీవితంలో తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇది మన అమ్మకి చెప్పగలుగుతామా లేదని ఆలోచించి, ఎస్ నేను అమ్మకి చెప్పగలుగుతానంటే ఆ నిర్ణయం మనం తీసుకోవాలి. సో అమ్మ ఏమైనా అన్నినా కొంచెం కోపం ఉంటుంది అమ్మకి, గట్టిగా 2 తిడతారు, మనం బాధపడకూడదు. మన మంచిగా చెప్పారు అనుకోవాలి, అనుకుని మనం ముందరికి వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకొచ్చాను. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. పర్మిషన్ తో మీకు ఛాన్స్ రండి. Thank you for great opportunity, sir. Namaste, sir. సార్ నమస్కారం, చెప్పండి సార్. This is Principal Ramachandra, sir. మా కళాశాల 173 సంవత్సరాలు కలిగి 6,500 స్టూడెంట్స్, 200+ ఫ్యాకల్టీ ఉన్నటువంటి అందరి తరపున మా కళాశాలను విజిట్ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. యాజ్ ఎ యంగ్ లీడర్గా, ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్స్గా మీరు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని జాతీయ స్థాయిలో మన గ్లోరీని ఎలా నిలబెడదాం అనుకుంటున్నారు, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ మీద మీ లాంగ్ టర్మ్ విజన్ ఒక్కసారి చెప్పాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మంచి ప్రశ్న. ఇక్కడ కమిషనర్ గారు కూడా ఉన్నారు. మేమేంటంటే ప్రభుత్వ యూనివర్సిటీలో కానివ్వండి, కాలేజీల్లో కూడా మనం చెప్తున్న పాఠాలు ఫస్ట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉండాలి. ఇండస్ట్రీ కనెక్ట్ అవసరం. రెండోది, మన కరిక్యులం మొత్తం ఇప్పుడు రీవ్యాంప్ చేస్తున్నాం. ఇప్పుడు తమ్ముడు అన్నాడు, తనుజ్ ఏమన్నాడు, ఏఐ ఇస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఏఐ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్. ఏఐ విల్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీవన్ హియర్. సో దానికి మన కరిక్యులంని అలైన్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. అది నెంబర్ 1. నెంబర్ 2, రీసెర్చ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు భారతదేశంలో ఏమైందంటే కొన్ని దశాబ్దాలుగా రీసెర్చ్లో మనం వెనకబడి ఉన్నాం. అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తించి వచ్చే బడ్జెట్లో రీసెర్చ్కి ఎక్కువ నిధులు మనం కేటాయించాలి. మెటీరియల్ సైన్సెస్ అవ్వచ్చు, బ్యాటరీ టెక్నాలజీ అవ్వచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ అవ్వచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ అవ్వచ్చు, ఏఐ అవ్వచ్చు. నెక్స్ట్ రీసెర్చ్కి గ్రాంట్స్ ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల లక్ష్యంతో ప్రధానమంత్రి గారు కూడా కొత్త బిల్స్ తీసుకొచ్చారు. సో ఎక్కువ రీసెర్చ్ ఫోకస్డ్కి వెళ్ళాలని ఇది రెండోది. మూడోది,
I believe that there is a lot of duplication of work in the state ecosystem. What is the role of APSHI? What is the role of Commissioner, Collegiate Education, Commissioner Technical Education? There is a lot of duplication. Yes, sir. నెక్స్ట్ వేవ్ ఆఫ్ రిఫార్మ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎట్లయితే మేము సంస్కరణలు తీసుకొచ్చామో హైయర్ ఎడ్యుకేషన్ కూడా క్లియర్లీ డిఫైనింగ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ అండ్ బిల్డింగ్ అబౌట్ గ్రేటర్ ఇంటిగ్రేషన్ Yes, sir. విత్ అకాడమీ అండ్ ఇండస్ట్రీ ఇస్ ద సింగిల్ ఎజెండా విత్ విచ్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ వర్క్. సెకండ్, ఒక ప్రిన్సిపల్ గా నేను మిమ్మల్ని కోరేది, Sir. యు ఆర్ ప్రిన్సిపల్ అండ్ మినిస్టర్, మై రిక్వెస్ట్ టు యూ, కూర్చో, మై రిక్వెస్ట్ టు యూ ఇస్ లోకల్ ఇండస్ట్రీతో ఎక్కువ టైప్ అవ్వాలి. Sir. ఇట్ కుడ్ బి ఆక్వా, ఇట్ కుడ్ బి ఐటీ, ఇట్ కుడ్ బి ఈవెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇట్ కుడ్ బి మనం కొత్త కొత్త ప్రోడక్ట్స్ చూసాం, Sir. బీవాక్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చూసాం. Yes, sir. మోర్ అండ్ మోర్ ఇండస్ట్రీతో మీరు కూడా టైప్ అయ్యి పిల్లలకి గ్రేటర్ ఎక్స్పోజర్ కూడా అందించాలి. Yes, ఆ కనెక్ట్ ఎప్పుడైతే బలంగా కుదురుతుందో అప్పుడే మెరుగైన విద్య మనం అందించగలుగుతాం. Sir. సో దయచేసి ఇది ఒక ఎజెండాగా తీసుకోవాలని నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, తప్పనిసరిగా మీ సూచనలు పాటిస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. ధన్యవాదాలు ప్రిన్సిపాల్ గారు. ఎందుకంటే ఫ్యూచర్ విజన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ని వారి ద్వారా అందుకున్నాం. ఎందుకంటే మన నేషనల్ లెవెల్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో ఉన్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ One more సార్, student. ఐఎమ్ లిఖిత, ఐఎమ్ స్టడింగ్ సెకండ్ బిఏ స్పెషల్ ఇంగ్లీష్. సార్, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే వాళ్ళతో ఇంకా టచ్ లో ఉన్నారా సార్? Chelli, I'll tell you a secret. One of the most important person in your life are your friends. కష్టకాలాల్లో ఉన్నప్పుడు మనతో నిలబడేది మన మిత్రులు. సో నాకు స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు కూడా, ఎందుకంటే నేను ఒకే స్కూల్కి వెళ్ళాను. ఎల్కేజీ నుంచి 10th వరకు ఒకే స్కూల్లో ఉన్నా, 11th 12th ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళా, దాని తర్వాత విదేశాలకు వెళ్ళా చదువుకునేదానికి. సో నాకు ఎల్కేజీ నుంచి 10th వరకు ఎవరైతే నాకు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే ఈరోజు కూడా కష్టకాలాల్లో నాతో నిలబడ్డారు. సో అండ్ దే ఆర్ మై ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. సిమిలర్లీ మీరు కూడా మీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే స్టాండ్ విత్ అస్ త్రూ థిక్ అండ్ థిన్. ఎస్ సార్. సో నెవర్ ఎవర్ ఫర్గెట్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. Very good afternoon, sir. My name is Sandeep, sir. I am studying in Tirumala College first year, sir. Sir, MSET ఎగ్జామ్ మన స్టేట్ లో జరిగింది కదా సార్ పోయిన ఇయర్ లో. అది ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయింది, చాలా రోజులకు జరిగింది సార్ అది. కానీ ఈ గ్యాప్ లో చాలా యూనివర్సిటీస్, అవి ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అన్ని సెలెక్ట్ అయిపోతున్నాయి సార్. సార్, కొంచెం ఎంసెట్ ఎగ్జామ్ ముందుగా పెడితే మేము ఈ రాష్ట్రంలోనే ఉండి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అమ్మా, వీ హ్యావ్ ఆల్రెడీ ఎకడమిక్ క్యాలెండర్ అనౌన్స్ చేశాము. ఐల్ రీవిజిట్ ఇట్ వన్స్. అండ్ మేము కూడా ఇప్పుడు మార్చాం. మీరు చూస్తే 11th and 12th ఇంటర్ కూడా కరికులం కొంచెం రీవ్యాంప్ చేశాము. ఇయర్ మోర్ ఇన్ ట్యూన్ చేశాము. ఎంసెట్ కూడా వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీవ్యాంపింగ్. మీరు అన్నట్టు ఆ టైం ఎంత ఉందో నేను ఐల్ గో త్రూ ఇట్ వన్స్. వెరీ గుడ్ సజెషన్. ఐల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. A request from my side. I also am inspired to ask you a question. I mean, you studied at Stanford University. You are a product of Stanford University. And you might have observed the differences between those foreign universities and our Indian universities. So what's your observation regarding their faculty management and management of the educational ecosystem and all? So in what way you would like to bring the best practices of those universities here? సార్, ఒక మంచి ప్రశ్న అడిగారు. ఇది వెరీ ఇంపార్టెంట్. సార్, ఐఎమ్ అ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ ద నీడ్ టు హ్యావ్ రీసెర్చ్. నంబర్ 1. నంబర్ 2, మన కాలేజెస్, మన యూనివర్సిటీ క్వాలిటీ కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ యాజ్ అ ఫ్యాకల్టీ, మీరు ఫ్యాకల్టీ మొత్తం ఉన్నారు, మీరు కూడా యూఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ హియర్. వీ షుడ్ ఫోకస్ ఆన్ మోర్ మార్కెట్ ఓరియంటెడ్. వాట్ ఈస్ ద మార్కెట్ రిక్వైర్మెంట్, డిమాండ్. మీరు కూడా ఇన్పుట్ ఇవ్వాలి. కరికులం చేంజెస్ ఏంటి అది కూడా చేయాలి. థర్డ్, వీ షుడ్ ఆల్సో కమ్ టు పొజిషన్ వేర్ వీ అట్రాక్ట్ గ్లోబల్ టాలెంట్. సో గ్లోబల్ స్టూడెంట్స్ మనకు కూడా వచ్చే విధంగా. సీ, ద బ్యూటీ ఆఫ్ అన్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ దే అట్రాక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక కేస్ స్టడీ ఉంది అనుకోండి ఎంబీఏలో,
ఆ కేస్ స్టడీ పైన మనకి కల్చరల్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. సో ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఆఫ్రికా, హౌ డే అప్రోచ్ దిస్ సబ్జెక్ట్? ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, హౌ డే అప్రోచ్? ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, వాట్ ఈస్ మై అప్రోచ్? దిస్ లాట్ ఆఫ్ కల్చరల్ కాంటెక్స్ట్ టు సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఆ ఫీడ్బ్యాక్ అనేది ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ ఫర్ us. సో వీ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ quality global talent coming and studying in our universities, government, private universities and colleges. Only then can we come to that standard is what I believe. The last point, తిరుపతి ఎంఆర్పల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో ఐఎంఏ దత్తత తీసుకున్న బంగారు కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే శ్రీనివాసులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వచ్ఛంద సంస్థలు నిరుపేదలను దత్తత తీసుకొని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే ప్రశంసించారు. నిరుపేదలకు ఆర్థికంగా ఆదుకుంటూ వారిని ఉన్నత స్థితికి చేర్చేందుకు P4 కార్యక్రమం దోహదపడుతుందని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మన తిరుపతి కమిషనర్ గారి నేతృత్వంలో పనిచేస్తున్న సచివాలయ సెక్రటరీస్ 5 మంది, వారికి మిగతా సిబ్బందికి, ముఖ్యంగా ఈ బంగారు కుటుంబాలు ఈ రోజు రావడం, వారందరినీ కూడా మార్గదర్శకులుగా మీకు అన్ని మంచి చెడ్డలు అందించే విధంగా ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు దాదాపు 2116 మందిని తీసుకోవడం జరిగింది. తిరుపతి నియోజకవర్గంలో 6450 మందిని ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా బంగారు కుటుంబాలు, పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి తీసుకునే నిరంతర కార్యక్రమం ఇది కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు ఎంఆర్పల్లి ప్రాంతంలో దాదాపు 163 కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఎక్కువ జనాభా కలిగిన ఈ ఏరియాలో కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో వాళ్ళందరినీ కూడా 163 మంది బంగారు కుటుంబాలని పిలిపించి ఐఎంఏ డాక్టర్స్ వాళ్ళని ప్రతి ఒక్కరికి వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, ఉదాహరణకి ఇప్పుడు మరి ఒకటి జరిగింది, వెముకలు బోన్స్ సంబంధించి అన్ని టెస్టులు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా మీకు ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కూడా ప్రతి ఒక్కటి కూడా మన ఐఎంఏ డాక్టర్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ డాక్టర్స్ పరిధిలో ఆరోగ్య పరిరక్షణ మిగతా ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా మిగతా వాళ్ళు కూడా రెఫర్ చేసి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కర్నూలు కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం యథావిధిగా కొనసాగించాలని, పేరు మార్పు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. పథకం పేరును మార్చడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి ఈ పథకాన్ని నీరుగార్చడం బీజేపీ ప్రభుత్వం మోసపూరిత చర్య అని మండిపడ్డారు. 2 పూటల పని విధానాన్ని రద్దు చేయాలని, ఉపాధి హామీ నిధులను పూర్తిగా కేంద్రమే భరించాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని చట్టంగా కొనసాగించాలి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని చట్టంగా కొనసాగించాలి. గ్రామీణం జరిగేంత వరకు, పోరాటం పేదలకు న్యాయం జరిగేంత వరకు, కార్పొరేట్లకు ఊడిగం చేసే విధంగా పార్లమెంటును మారుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వైఖరి, కార్పొరేట్లకు ఊడిగం చేసేలాగా పార్లమెంటును మారుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వైఖరి, పార్లమెంటును కార్పొరేట్లకు ఊడిగం చేసే విధంగా మారుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వైఖరి, ప్రజలకు తిండి పెట్టేటువంటి చట్టాలు చేయమంటే పేర్లు మారుస్తూ వృధా చేస్తున్నారు. పార్లమెంటులో, అటు రాజ్యసభలో, ఇటు లోకసభలో ఈ దేశంలో దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తుంగలో తొక్కడానికి కేంద్రంలో ఉన్నటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనడానికి నిన్న పార్లమెంట్లో ఆమోదించిన బిల్లే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పేసి ఈ దేశ ప్రజానీకానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి భారతదేశంలో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు మాకు ఉపాధి గ్యారెంటీ ఇవ్వాలని చెప్పేసి అనేక రకాల పోరాటాలు చేసిన ఫలితంగా 2005లో పార్లమెంటులో ఆ రోజు వామపక్షాల యొక్క మద్దతుతో ఉన్నటువంటి UPA 1 ప్రభుత్వం వామపక్షాల ఒత్తిడి మేరకు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకుని వచ్చి గ్రామీణ ప్రాంతంలో కనీసం 100 రోజులు పని గ్యారెంటీని ఒక హక్కుగా కల్పించిన చరిత్ర భారతదేశంలో ఉంది అనే విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. మొత్తం ఆ పథకం యొక్క మొత్తం బాధ్యత కూడా
కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి చట్టంలో ఉంది. కానీ ఆ చట్టాన్ని 2014 తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నిధుల్ని తగ్గిస్తూ, కోతలు కోస్తూ, పని దినాల్ని తగ్గిస్తూ ఇంకా ఈ పథకానికి వెళ్ళడం కంటే మౌనంగా ఉండడం మంచిదనే భావన వచ్చేలాగా చేసి ఈరోజు ఈ దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాల్ని త్యాగం చేసిన మహాత్మా గాంధీ పేరు లేకుండా వికసిత్ భారత్ అంట, విబిజీ రామ్జీ అంటే ఈ దేశంలో రాముని పరిపాలన కొనసాగించడం కోసం ఈ పేరు పెట్టాం. రామును భక్తుడు మహాత్మా గాంధీ కాబట్టి మహాత్మా గాంధీ కంటే ఆయన భక్తుడు, ఆయన ఎవరైతే దేవుడిగా భావిస్తారో అట్లాంటి పేరు పెట్టడం వల్ల తప్పు కాదు, మహాత్మా గాంధీ యొక్క కోరిక నెరవేర్చినట్టు అని చెప్పేసి ఈరోజు నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుందంటేనే భారతదేశంలో మత రాజ్యాన్ని ఏ రకంగా తీసుకుని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పార్లమెంటులో అటు రాజ్యసభలో ఇటు లోకసభలో ఈ దేశంలో దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తుంగలో తొక్కడానికి కేంద్రంలో ఉన్నటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనడానికి నిన్న కర్నూలు జిల్లా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆలూరు పట్టణంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు డ్రగ్ మోగిస్తూ కూడా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రిలే నిరాహార దీక్షను పాల్గొన్నారు. ఆలూరు ప్రాంత అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లా చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమానికి వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు మద్దతు ఇవ్వాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. తగ్గాలంటే కావాలి 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 దూరం తగ్గాలంటే పిడుగురాళ్ల పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు జానపాడు రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. స్థానిక బస్టాండ్ నుండి గంగమ్మ గుడి వరకు రహదారులని విద్యుత్ దీపాల వెలుగుతో దేవీదీపమానంగా అలంకరించారు. అయితే పట్టణం అంతా కూడా స్వామివారి ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ కళ్యాణోత్సవానికి దాదాపు 20,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, కూటమి నాయకులు మరియు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు భక్తులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా రావాలని, సాంప్రదాయ వస్త్రాధారణతో విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. ప్రజలు, అధికారులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 20వ తారీఖు సాయంత్రం 6 గంటలకి పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర జరగబోయే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చే నిర్వహించబడే ఈ కళ్యాణంలో గురజాల నియోజకవర్గంలోని భక్త మహాశయులందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని కూడా భావిస్తున్నాను. గురజాల నియోజకవర్గం సుఖశాంతులతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ వచ్చే 2026 అన్ని విధాల ఈ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ మేలు చేయాలని చెప్పి కూడా అభాగవంతుని ప్రార్థిస్తున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను నిరసిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభలో ఉన్నటువంటి ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కరెన్సీ నోట్లపై ఉన్నటువంటి గాంధీజీ చిత్రాన్ని కూడా తొలగించేటువంటి ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం గాంధీజీ చరిత్రను తుడిచివేసేటువంటి కుట్ర చేస్తుందని విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు పథకాన్ని వెంటనే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే
అప్పటి యూపీఏ ప్రభుత్వం 2006లో ప్రతి పేదవాడికి 100 రోజుల పని దినాలను కల్పిస్తూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్కరికి కరువు పని అని చెప్పి దీన్ని మన దేశంలోనే ఎంతో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఆకలిని కూడుగుడ్డ అనే విధంగా ప్రతి ఒక్కరికి పని దినాలు కనిపిస్తూ ఎంతో గొప్ప పథకాన్ని ఆ మహాత్ముడు స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఎన్నో మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్ముడి పేరును పెట్టి దాన్ని ఉపాధి హామీ పథకంగా చేర్చి చట్టం చేస్తే ఈరోజు యూపీఏ తెచ్చిన పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మోడీ, అమిత్ షా వీళ్ళందరూ కుట్రబన్ని మహాత్మా గాంధీ గారి పేరును తీసివేసి ఈరోజు జీ రామ్ జీ అనే పథకాన్ని వాళ్ళు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని ఆమోదముద్ర వేసుకొని ఈరోజు రాజ్యసభకు పంపించడం జరిగింది. మూజువాని వాటితో వీళ్ళు రాజ్యసభకు పంపించడం జరిగింది. దాంట్లో అన్ని చాలా పేదవాళ్ళకి కూడుగుడ్డ లేకుండా చేసే విధంగా 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం పెట్టుకోవాలని చెప్పి ఎంత దేశద్రోహానికి పాల్పడుతున్నారంటే మహాత్మా గాంధీకి ఇంకా నోట్ల మీద కూడా సరే ఇంకా రాబోయే రోజుల్లో కరెన్సీ మీద కూడా మహాత్మా గాంధీ బొమ్మ ఉండదు, ఆర్ఎస్ఎస్ అని ప్రింట్ చేసుకుంటారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద సిపిఐ-ఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. కేంద్రం తన బాధ్యతను విస్మరించి పథకం యొక్క వ్యయంలో 40% భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమని మండిపడ్డారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నేతలు నినాదాలు చేశారు. వామపక్ష పార్టీల మద్దతుతో యూపీఏ-1 గవర్నమెంట్ ఉన్నప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో భూమి లేనటువంటి పేదలకి, వ్యవసాయ కూలీలకి, పేదరికంలో ఉన్నటువంటి వారికి తిండి పెట్టడం కోసం 100 రోజుల పనిని కల్పించాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిన్న పార్లమెంటులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ అనే పేరును తొలగించేసి ఇంకో రకమైనటువంటి పేరును పెట్టి ఈరోజు బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తోంది. అందులో చేసినటువంటి నిర్ణయాలు తీవ్రంగా ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడం కోసం, రాబోయే రోజుల్లో భూమి లేని పేదలకందరికీ కూడా ఈ పథకాన్ని దూరం చేయడం కోసం, పేదలను మరింత పేదలను తయారు చేయడం తప్ప ఇది ఉపయోగపడే పద్ధతి లేదని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో రోజు రోజుకి పేదరికం పెరిగిపోతుంది. ఒక పక్కన ధనవంతులు పెరుగుతున్నారు, పేదరికం తిండి లేని పరిస్థితుల్లో పేదలు ఉంటుంటే, పేదలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో పేదలకు తిండి పెట్టాల్సినటువంటి పథకాన్ని అభివృద్ధి చేయాల్సిన పని, నిధులు కేటాయించాల్సిన పని, ఈ పేదలకు తిండి పెట్టకుండా ఈరోజు పేదలు మరింత పేదలుగా మార్చడం కోసం బీజేపీ తీసుకున్నటువంటి పథకం తప్ప ఇంకొకటి కాదు. ఈ పథకాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వామపక్ష పార్టీ మాజీ మంత్రి విడుదల రజనీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇందులో పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణతో వారు కూడా అవన్నీ విని వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఈ ఆవేదనని, ఈ బాధల్ని ప్రజల పక్షాన ప్రజల గురించి ఆలోచించమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. మరి వారు కూడా ఒక బాధ్యత గల వ్యక్తిగా అర్థం చేసుకున్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. ఇక మనం చూస్తా ఉన్నాము, ఇక చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఈ పీపీపీ అని చెప్పేసి, ఈ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఈ కోట్లాది మంది ప్రజల ఆరోగ్య భద్రతకు గొడ్డలి పెట్టు లాంటి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా రాష్ట్ర ప్రజలు దీన్ని చూస్తా ఉన్నారు. సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1 కోటి మందికి పైగా కూడా సంతకాల ద్వారా మరి ప్రభుత్వానికి చెంప చెల్లుమన్నా కూడా వీళ్ళకి ఇంతవరకు కూడా బుద్ధి రావట్లేదని చెప్పి మనం చూస్తా ఉన్నాము. మరి రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు,
ప్రజాస్వామ్య వాదులు కావచ్చు అందరూ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నా వీళ్ళకి ఎందుకు ఎక్కట్లేదో, ఎందుకు అర్థం కావట్లేదో మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఆయన భేషజాలాలు వదిలేసుకొని ఇక ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. తీసుకోకపోతే ఈ ప్రజా ఉద్యమాన్ని ఇంకా కూడా కొనసాగిస్తాము, దీన్ని లీగల్ గా ఫైట్ చేస్తాము, కోర్టులను కూడా మేము ఆశ్రయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది ప్రజల పక్షాన అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాము. అకార్డింగ్ టు ఆర్టికల్ 21 మనకు తెలుసు, మన కాన్స్టిట్యూషన్ లో ప్రతి పౌరుడు కూడా విద్య, వైద్యం అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. మరి యొక్క ఫండమెంటల్ రైట్ ని ఈరోజు కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే, కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి గారే మరి ఈ రోజున బోడిగుంకి మోకాలకి ముడిపెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. ఎన్నుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఈ పాలకులంతా కూడా ప్రజల యొక్క కనీస అవసరాలు విద్య, వైద్యం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా మినిమం బేసిక్ థింగ్స్ ఈ ప్రభుత్వం కాపాడాల్సినవి. మరి ఏదో ఈ పీపీపీ మోడల్ అని చెప్పేసి దీని గురించి గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో కబురు చెప్తా ఉన్నారు. నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, మరి లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి శాంతి భద్రతలు కాపాడేటువంటి మరి పోలీస్ స్టేషన్లు కూడా పీపీపీకి ఇవ్వచ్చు కదా, ఇస్తారా? హాస్పిటల్స్ ని ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ ని వీటిని ఇస్తున్నారు కదా, ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు కదా, మరి లా అండ్ ఆర్డర్ కూడా కీలకమే. మరి ఆ పోలీస్ స్టేషన్లు కూడా పీపీపీ మోడల్లో ఇస్తారా? మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఈ రోజున ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానం ఇదేదో నేషనల్ మోడల్ అని చెప్పి